హాయ్, నేను మీ లక్ష్మినండి. ఈరోజు మనము ఈ చిక్కుడుకాయ ఫ్రై చాలా రుచిగా చేద్దామండి. ఈ చిక్కుడుకాయ ఫ్రై కొరకు చిక్కుడుకాయలు ఇవి 1/2 కేజీ చిక్కుడుకాయలు, ఇవి నార లేకుండా తీసుకొని ఇలాగా మీకు చిన్న సైజు ముక్కలైనా పెద్ద సైజు ముక్కలైనా ఇలా చేసుకోండి. ఇవి ఇలాగా చిన్న చిన్నగా ఫ్రైకి అయితే చిన్న చిన్నగా చేసుకుంటేనే గింజలు కూడా చాలా గట్టిగా బలంగా ఉన్నాయండి, బాగున్నాయి గింజలు. ఇవి పొయ్యి మీద ఒక గిన్నె పెట్టి ఈ చిక్కుడుకాయలన్నీ కడిగి గిన్నెలు వేసేసుకుందాము. ఇది టీ గ్లాస్ అండి. ఈ గ్లాసుకు కొంచెం తక్కువ వాటర్ పోసుకుంటే మనకు ఈ చిక్కుడుకాయ ఉడికిపోతుంది. పసుపు సాల్ట్ వేసుకొని ఇది కలిపేద్దాము. ఇది మొత్తం కలిసిపోయే వరకు కలిపేసుకొని మూత పెట్టేసి ఈ వాటర్ అంతా పోయే వరకు ఉడికించుకుందామండి. ఈ వాటర్ అయిపోయే వరకు ఇది ఉడికిపోతుంది. ఇప్పుడు ఉడికిందేమో చూద్దామండి. ఇదిగోండి ఉడికిపోయింది, దగ్గరికి ఉడికిపోయింది. ఇప్పుడు ఇది మెత్తగా అయిందేమో చూద్దాం. ఇదైతే మరి మెత్తగా కాకూడదు, మామూలుగానే ఉడకాలి. ఇలాగా మళ్ళీ మనం తాలింపులు వేసి వేయించుకునేటప్పుడు కొంత ఉడికిపోతుంది. ఇప్పుడు పొయ్యి మీద ఒక కడాయి పెట్టి 2 స్పూన్ల నూనె వేసుకొని ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు వేసుకొని ఇది వేయించుకుందాము. ఇది వేగిన తర్వాత 2 పచ్చిమిర్చి కట్ చేసుకున్నాయి, ఒక ఉల్లిగడ్డ కట్ చేసింది వేసేసుకొని కరివేపాకు కూడా వేసుకుందాము. ఈ కరివేపాకు వేసేసి ఇవి మరి ఎర్రగా అయ్యే వరకు వేయించొద్దండి, కొంచెం మగ్గితే చాలు. ఇలాగ మగ్గిన తర్వాత ఉడకబెట్టుకున్న చిక్కుడుకాయలు వేసేసుకుందాము. ఇలాగ వేసేసుకొని ఇది పసుపు కొంచెం వేద్దాం. సాల్ట్ అయితే ఉడికేటప్పుడు వేసుకున్నాము, పసుపు కొంచెం తక్కువ అవుతుందని వేసుకుంటున్నానండి. ఇవి 1 నిమిషం మగ్గనిద్దాము. ఇలా కలుపుతూ ఉండాలి, దానిలో ఉన్న తేమ అంతా పోయి పొడి పొడి అవుతుంది. ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు సరిపడా కారం 1 స్పూన్ సరిపోతుంది. మనం 2 పచ్చిమిర్చి చేసుకున్నాము. ఈ కారం వేసుకొని జీలకర్ర పొడి 1/2 స్పూను, ధనియాల పొడి 1 స్పూను, కొబ్బరి పొడి 1 స్పూను, మళ్ళీ సగం స్పూను వేసుకుందాం. ఈ కొబ్బరి పొడి వేసుకుంటే చిక్కుడుకాయ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది. ఇది ఎల్లిపాయ కచ్చపచ్చగా దంచి వేసుకోవాలి, టేస్ట్ బాగుంటుంది, స్మెల్ కూడా చాలా బాగుంటుంది. ఇదంతా కలిపేసుకొని మనం ఇది కలిసిపోయే వరకు కలిపేసి 1 నిమిషం దీన్ని కలుపుతూ ఉందాం, మగ్గుతుంది. లాస్ట్కు కొత్తిమీర వేసుకుందామండి. ఈ కొత్తిమీర వేసుకొని ఇక కలిపేసుకుందాము. ఇలాగా మొత్తం ఈ కొత్తిమీర అంతా కలిసిపోయే వరకు కలుపుకుందాము. ఇలా కలుపుకొని ఇంతేనండి, చిక్కుడుకాయ ఫ్రై అయిపోయిందండి. ఇది చపాతీలకు, అన్నాలకు చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి.